సో గైస్ ఎట్లున్నారు? దిస్ ఈజ్ ఆదిత్య. కొత్త జిమ్కి వచ్చినాం రోజు ఏఎస్ఓ నగర్లో. నిన్న పన్నుంటి ఇటు సైడ్ వచ్చినాం, అట్లనే ఈ జిమ్ కూడా వచ్చేసినాం ఇక. సో మనం ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నాం. వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం ఇక, ప్రీ వర్కౌట్ తీసుకొని. చలో. సో గైస్ ఈ వీడియో మొత్తం రా వర్కౌట్ ఉండబోతుంది. ఇవాళ వచ్చేసి నా షోల్డర్, మొత్తం షోల్డర్ వర్కౌట్ చూపిస్తా. రా ఉంటుంది మొత్తం, మ్యూజిక్ అవేమి యాడ్ చేయను. చలో చూసేద్దాం. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ ప్రెస్. ఈ షోల్డర్ ప్రెస్ వచ్చేసి మీరు డంబెల్తో చేయొచ్చు, బార్బెల్తో చేయొచ్చు. నేను మిషన్తో చేసిన. ఆల్రెడీ 4 సెట్లు అయినాయి, ఇవి మొత్తం 5 సెట్లు. రెండు వార్మ్ సెట్లు ఉంటాయి, 3 వచ్చేసి వర్కింగ్ సెట్స్ ఉంటాయి. లాస్ట్ సెట్ చేస్తున్నాయి ఇప్పుడు. చలో నెక్స్ట్ అయిపోదాం. చలో ఒక వేరియేషన్ అయిపోయింది కదా, ఇక సెట్ నుంచి బలంకి షిఫ్ట్ అయ్యారు. సో సెకండ్ వేరియేషన్ వచ్చేసి లాటరల్ రైజెస్. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి రియర్ డెడ్ ఫ్లైస్, పెగ్ డెక్ రియర్ డెడ్ ఫ్లైస్. నాతోనే కాదు మస్తు మందికి రియర్ డెడ్ ఫ్లైస్ అనేది వీక్ ఉంటాయి. నేను ప్రిఫర్ చేసేది వచ్చేసి పెగ్ డెక్ రియర్ డెడ్ ఫ్లైస్. సో చేసేదాన్ని ఇలా. వర్కౌట్ కాదు, మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇట్లా వాటర్ కూడా తాగాలి, లేకపోతే డిహైడ్రేట్ అయిపోతారు. ఎక్కువ కావద్దు, జస్ట్ ఒక 6 చేయాలంటే. లాస్ట్ వేరియేషన్ వచ్చేసి స్ట్రక్స్ అనమాట. పెట్టుకొని ఇట్లా కాకుండా సో చూపిస్తా ఒక్క నిమిషం. చూడండి, కొంచెం ముందుకు ఇట్లా బెండ్ అయిపోయి డంబుల్ ముందు పెట్టుకొని మొత్తం పైకి పైకి కిందకి. ఎప్పుడన్నా సరే ప్రాపర్గా స్ట్రక్ చేస్తే ఇట్లా పెట్టి ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఫేస్ అనేది కొంచెం ఎక్స్ప్రెషన్ మారుతుంది, భయంకరంగా వస్తుంది. ఎక్కువ చూడండి ఎట్లా వస్తుంది. సో గైస్ ఈరోజు ఇంతే, వీడియో అయిపోయింది. చూసారు కదా షోల్డర్ వర్కౌట్. ఇప్పటి నుంచి వీడియోస్ అస్సలు ఆగవు.
వీక్కి ఒకటన్నా రెండన్నా పక్కా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ పక్కా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.